సిద్ధాంతాలు, రాజకీయాలు, అభివృద్ధి గురించి మాట్లాడు. అంతేగాని మా వ్యాపారాల సంగతి నీకెందుకని ఎంపీ భరత్ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు వ్యాఖ్యానించారు. వడ్డీ వ్యాపారులకు రాజకీయాలెందుకు, వారికి ఓట్లు ఎందుకు వేయాలంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. హోటల్ జగదీశ్వరిలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ₹3 వడ్డీ వసూలు చేస్తున్నట్లు నిరూపిస్తే వ్యాపారం మూసేస్తామని సవాల్ విసిరారు. అయినా వడ్డీ వ్యాపారం చేయకూడదని ఎక్కడైనా ఉందా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మా వ్యాపారాల సంగతి నీకెందుకు బిడ్డా అంటూ ఆయన నిలదీశారు. మా జోలికొస్తే నీ వ్యవహారం సంగతి బయటపెడతా, ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. నీతిగా వ్యాపారం చేస్తూ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటున్నామని చెబుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎమ్మెల్సీగా నగరాభివృద్ధి కోసం ఎన్నో నిధులు కేటాయించి పనులు చేయించాను. నేను మంజూరు చేయించిన పనులు కూడా పూర్తి చేయించలేకపోయామని విమర్శించారు. జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ ఎంపీ భరత్కి 10 ప్రశ్నలు సంధించారు. ఆవ భూముల్లో అవినీతిపై సమాధానం చెప్పాలని, పలు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో జరిగిన లావాదేవీలు, రోడ్ కమ్ రైలు వంతెనకు తూతూ మంత్రంగా మరమ్మతులు, జియోన్ సంస్థను ఎందుకు ఖాళీ చేయించి అక్కడ దోపిడీకి చేసిన ప్లాన్ అన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, బుడ్డిగ రాధ, శెట్టి జగదీష్, మాలే విజయలక్ష్మి, మీసాల నాగమణి, మాజీ కార్పొరేటర్ ఎన్నమూరి రాంబాబు, మిస్కాల్ జోగినాయుడు, ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షులు చాపల చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి 24 అవర్స్ అందుబాటులో ఉండే ఫ్యామిలీ ఆదిరెడ్డి ఫ్యామిలీ. అందు గురించే మొన్న ఎలక్షన్లో మాకు 33,000 మెజార్టీ ఇచ్చారు. నీకు 28,000 బొక్కెట్టారు. ఎందుకెట్టారు? నీ క్యారెక్టర్ తెలుసు కాబట్టి. నువ్వు ఎంపీ దేనికైనా బిడ్డ, నువ్వు 7 నియోజకవర్గాలకి వెళ్ళిప్పుడు అక్కడికి వెళ్ళి తిరుగు. ఏ విధమైన రెస్పాన్స్ అవుతుందో నీకు ముందుగా. నువ్వు నిడదవోల్లో పోటీ చేస్తానన్నావు, ఇంకో చోట పోటీ చేస్తానన్నావు, ఎక్కడ కొవ్వూరులో ఏదో అక్కడ ఏదో చెప్పబోయావు. ఎవరు కూడా అక్కడ అడుగుపెడితే నీ సంగతి ఏంటో చూస్తానన్నా. అది మాకు తెలియదు. నువ్వు రాజమండ్రిలో ముగ్గులెట్టావు. ఏది ఎంపీగా మిగతా 6 నియోజకవర్గాల్లో చేసినా కదా. ఏం చేశావు నువ్వు అక్కడ? ఇక్కడ నువ్వు చేసింది ఏముంది? డెవలప్మెంట్ అంటే ఏంటి? బెడలంటించావు, రంగులు వేసావు. ఇయ్యా డెవలప్మెంట్ అంటే మన రోడ్లు బాగోవాలి, తర్వాత ట్రైన్లు బాగోవాలి, తర్వాత పార్కులు బాగోవాలి. మేము మెయిన్గా అదే కాన్సన్ట్రేట్ చేశాను. మార్గాన్ భరత్ గారు, మీరు ఎంపీగా బలమైన ముద్ర ఉంటే 7 నియోజకవర్గాల్లో ఈరోజు మీ అధినేత ఒక ఎమ్మెల్యేగా డిమోషన్ ఎందుకు ఇచ్చారు? అలాగే రెండోది, ఆవ భూముల్లో మీ ఎమ్మెల్యే మీపై చేసిన ఆరోపణలకు మేము చాలాసార్లు అడిగితే దాన్ని ప్రతిపక్షాల మీద మీరు విమర్శలు చేయడం తప్ప దానికి ఇప్పటివరకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు. అదేవిధంగా రాజమండ్రి కంబాల చెరువులో మ్యూజిక్ ఫౌండేషన్ అని చెప్పి ప్లాంటేషన్ ₹1 ఖర్చు పెట్టారు. దానికి సంబంధించి కూడా మేము మొదటి నుంచి అడుగుతున్నాం. అది కూడా మీరు ఇప్పటికి వచ్చి చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పలేకపోయారు? మీరు అంతేకాకుండా అర్బన్ బ్యాంకులు కానీ, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కానీ, అలా అంతేకాకుండా అంగన్వాడీలో పనిచేసే వాళ్ళకి కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పించడంలో మీరు ఏ లావాదేవీలు చేశారు? దానివల్ల మీలో మీరే యుద్ధాలు జరగడం నిజం కాదా? మీరు కొట్టుకోవడం, రోడ్డు ఎక్కడం నిజం కాదా? అదేవిధంగా రాజమండ్రి రోడ్డుకు రైలు వంతెన మీరు దత్తం తీసుకున్నారు. దాన్ని మీరు తూతూ మంత్రంగా పైన ఎప్పుడు పైన వేశారు కానీ, పై పనులే చేశారు కానీ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఆ వంతెన్ని ఎందుకు చేయలేకపోయారు?